మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగును గాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 5వ వచనమును ధ్యానం చేసుకుందాం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకునుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించుము అని దేవుని వాక్యంలో భక్తుడు చేయు ప్రార్థన. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడు. ఎవరి స్వాస్థ్యము అంటే కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. దేవుడు అయిన యెహోవా దేవునిగా కలిగి ఉన్నవారే ఆయన స్వాస్థ్యం. వారు ధన్యులు అని యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ తర్వాత ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో అనే మాటను కూడా మనం చూస్తాం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 5వ వచనంలో, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. కాబట్టి భక్తుడైన దావీదు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడున్నట్టు. ఎవరి స్వాస్థ్యం? యెహోవా దేవుడుగా గల జనులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నవారు. ఎవరు వారు తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నవారు అంటే కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 65వ అధ్యాయము 4వ వచనం, ఆయన ఆవరణములో నివసించినట్లు ఆయన ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. ఆయన ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు, ఆయన ఆవరణ నివసించిన, ఆయన సన్నిధిలో నిలవదగిన వాడెవడు, ఆయన పర్వతం ఎక్కదగిన వాడు. కీర్తనలు 24 వచ్చారు. ఆయన ఏర్పరచుకొని, ఆయన చేత ఏర్పరచుకొని చేర్చుకొనబడిన వాడు, ఆయన సన్నిధిలో నిలవదగిన వాడు, ఆయన యందు భయభక్తులు గలవాడు, యెహోవాను ఆశ్రయించువాడు, యెహోవా దేవుడిగా గల జనులు. అందుకే అంటున్నాడు భక్తుడు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం తెచ్చుకో ప్రభువా. మనం ఆయన స్వాస్థ్యము, మనం ఆయన ప్రజలము. కీర్తనలు 100వ అధ్యాయంలో అంటాడు, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించు ప్రజలము. అంత మాత్రమే కాక 95వ అధ్యాయము 6వ వచనం కీర్తన గ్రంథంలో, ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడుదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. కాబట్టి ఆయన తనకు మన ఎడల ఉన్న దయ చొప్పున మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా జీవించాలి. ప్రార్థన చేయాలి, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసు. కీర్తనలు 25వ అధ్యాయంలో కూడా ఇలాగూ భక్తులైన దావీదు ప్రార్థన 7వ వచనంలో, కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది, అయ్యా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నా బాల్య పాపలను జ్ఞాపకం చేసుకొనక, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొని ప్రభువా అని ప్రార్థన చేస్తాను. అందువల్ల దేవుడు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకునే ప్రార్థన. ఆయన మన ఎడలను దయ చొప్పున జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం ఆయనను ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము జ్ఞాపకము చేసుకుంటలో
ప్రార్థించుట యందు మనం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన జీవితంలో చేసిన ప్రతి మేలుగా ఉపకారములకై నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధనామము సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుమని వ్యక్తిగతముగా మనము దేవునికి ప్రార్థన చేయువారముగా ఉండాలి. వ్యక్తిగతమైన ప్రార్థన మన ప్రాణంతో మనం చెప్పాలి. అది ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దిక్కులకు చూసి మన ఆత్మను ఎత్తుకోవాలి, మన మనస్సును ఎత్తుకొని ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అప్పుడు యాకోబు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడు. కీర్తన గ్రంథం 141వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ప్రభువా దేవా, నీ వైపునకు నా మనస్సు ఎత్తుకుంటున్నానని 143వ కీర్తన 8వ వచనం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. ఉదయం నీ కృపావార్త నాకు వినుపు, నీ వైపునకు నా మనసును ఎత్తుకొంచున్నాను. 6వ వచనం, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, నా ప్రాణములు ఎత్తుకొని ప్రార్థన చేయుచున్నాను ప్రభు అని భక్తుడైన దావీదు చేసిన ప్రతి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకొని, ప్రతి విషయంలో మన దేవుడిని జ్ఞాపకం చేసుకొని, ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన చేసిన అద్భుతములను బట్టి, ఆశ్చర్యకార్యములను బట్టి మనం ప్రార్థనాపూర్వకంగా వ్యక్తిగతంగా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువద్దు. కాబట్టి అప్పుడు నీవు ధన్యుడవు. అది నిజమైన ధన్యత. కాబట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో బలహీనమై ఉంటాం, ప్రతి విషయంలో. కాబట్టి పొందుకునే తర్వాత మరీ బలహీనం అవుతాం. పొందుకునే ముందు కొంచెం విశ్వాసంలో బలంగా ఉండి ప్రార్థన చేస్తాం. కార్యసిద్ధి కలిగిన తర్వాత మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో బలహీనమై ఉంటాం. అది దేవునికి మెచ్చదగినది కాదు. దేవుడు మెచ్చడు. ఎందుకనగా కొరింథీయులకు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అన్ని విషయంలో మనము మనుషుల మెప్పును కోరువారుగా ఉంటాం, కానీ దేవుని మెప్పును ఆపేక్షించేవారుగా ఉండాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలు అంటాడు, దేవుని చిత్తమేమి 5వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగు చేయుట, అది దేవుని చిత్తమై ఉన్నది. క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే దేవుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుని మనకు చేసిన ప్రతి మేలును, ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఇది దేవుని వల్ల కలిగిన కార్యం, దేవుని ద్వారా జరిగింపబడిన కార్యం, దేవుడు నిశ్చయించినది, దేవుడు స్థిరపరిచినది, ఇది దేవుని కార్యమని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మన బలహీనలో అయి ఉంటాం, బలహీనపడతాం. అది దేవుని మెప్పును పొందే కార్యం కాదు. ఆయన నామముకు తగిన మహిమ, ఆయన నామముకు తగిన కృతజ్ఞతాస్తుతులు, ఆయన నామము తగిన మహిమ ప్రభావంలో ఆరోపించుడే అంటాడు. మనం ఆయన చేసిన మేలుకు తగిన మహిమ మనం చెల్లించలేకపోతూ ఉంటాం. అందువల్ల కొన్ని విషయంలో దేవుడు మన హృదయమును బట్టి, మన హృదయాలోచనను బట్టి, మన హృదయముకు తలంపులను బట్టి కొన్ని కార్యాలు ఆలస్యం చేస్తూ ఉంటాడు. మన మనస్సు మారినంతవరకు, మన మనస్సు మారి నూతనమగు వరకు, రూపాంతరం చెందు వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. ఒకవేళ ఆయన కరుణించి కృప చూపితే అది దేవుని వలన కలిగిన కార్యమని, ప్రార్థన వల్ల కలిగిన కార్యమని మనము మర్చిపోయి దేవునికి తగిన మహిమ, దేవునికి చెల్లించవలసిన స్తుతులను చెల్లించే విషయంలో బలహీనమైపోతుంది. అందుకే అభ్యంతరములు, ఆటంకములు వస్తాయి. కాబట్టి ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, దేన్ని గురించి
చింతింపకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు అనగా దేవుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన సమస్తమైన ఈవులను బట్టి కృతజ్ఞతాస్తుతులు మనం చెందవచ్చు. ఆయన సేవకులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో, ఆయన సేవకులకు విలువనిచ్చే విషయంలో, ఆయన సేవకులను ఆదరించే విషయంలో, ఆయన సేవకులు మీ కుటుంబపక్షంగా చేసిన పరిచయం జ్ఞాపకం చేసుకొని వారికి దేవుని నామమున వారి పక్షంగా దేవుని నామమును మహిమ కలుగునట్లుగా ఆతిథ్యం ఇచ్చే విషయంలో కూడా మనం తొట్టిల్లిపోతూ ఉంటాం. అనేక విషయాలు తొట్టిల్లిపోతూ ఉంటాం. కాబట్టి ప్రార్థనా విజ్ఞాపన ద్వారా దేవుని సన్నిధికి తిరిగి వచ్చి దేవుని మహిమపరిచి ఆయనకు మ్రొక్కి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మనము దేవుని మహిమపరిచినప్పుడు దేవుని కార్యములు మన జీవితంలో స్థిరపరచబడతాయి. నెరవేర్చబడ్డాయి కానీ స్థిరపరచబడాలనే ఇంకొక మెట్టు ఉంటుంది. అందువల్ల మనం ప్రతి విషయంలో దేవుని ఆయన స్వాస్థ్యమైన వారితో కూడి అన్నాడు. ప్రభువా, నీవు దర్శనమిచ్చి నన్ను రక్షించు ప్రభువా, నీ దయచూపు ప్రభువా, అనుకూలపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన దయగల దేవుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు. ఆయన మనల్ని వదలక విడువక ఎడబాయ తన చిత్తమును తన నిర్ణయమును మన జీవితంలో నెరవేర్చి మనకు సహాయం చేయ దేవుడై ఉన్నారు. ఇదే కాల్సిన అందుకే అన్ని విషయంలో మన దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన తనకున్న దయ చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దర్శించి నీ ప్రార్థన ఆలకించి నీకు దయచేసి నిన్ను దీవిస్తాడు. ఉదయకాల దేవుడు మనతో మాట కృపను మనం పొందుకుని వారముగా మరువక దేవుని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా, నీవు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకు నేనేమి చేయను, రక్షణ పాత్రను చేతపరుచుకుని యెహోవా నామం ప్రార్థన ఆయన కృతజ్ఞతార్పణ అర్పిస్తూ ఆయన నామం ప్రార్థన చేయాలని దేవుని వాక్యంలో రాయాలి. అట్టివాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతాడు, నీకు మేలు కలుగుతుంది, నీ ధన్యుడవని దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడి. కాబట్టి దేవుడు చేసిన మేలును మర్చిపోయే స్వభావం, దేవుని సేవకులకు ఇవ్వవలసిన విలువ, దేవుని సేవకులను ఇవ్వాల్సిన ఆతిథ్యము ఇచ్చే విషయంలో మనం మర్చిపోతే అది మనకు మేలుకరం కాదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ లక్షణములన్నీ ఉన్నాయి. అన్ని విషయంలో మనం ఎంతో మనల్ని మనము మెప్పించుకుంటూ ఉంటాం. మనుషుల మెప్పును ఆపేక్షిస్తూ ఉంటాం, కానీ దేవుని మెప్పును ఆపేక్షించేవాడు నేను దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన స్వాస్థ్యమైన వారు ఆయన తమకు దేవుడిగా కలిగారు. ఎవరికి ఆయన సహాయుడు అవుతాడు, ఆయన ఎవరినైతే ఏర్పరచుకొని చేర్చుకుంటాడో ఆయన ఆవరణ వారు ధన్యులు, వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని వాక్యంలో ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడు కృపను ఆయన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన జీవితం దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించుగా. ప్రభువునికి స్తోత్రాలు. అవును తండ్రి, మీ మందిరంలో ప్రార్థిస్తూ ఉన్నాం. అనేక విషయంలో మేము మీ మెప్పును కోరక మనుషుల మెప్పును కోరువారముగా ఉన్నాం. మా అపేక్ష అదే ఉన్నది, మా ఆసక్తి అదే ఉన్నది. అలాగే మేము ఉండక మీ దయ చొప్పున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్లు మేము ప్రతిదినం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ నామ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించారు భాగ్యం దయచేయమని. ప్రతి విషయంలో ప్రభా మేము ప్రార్థించిన ప్రతి ప్రార్థన సఫలపరచమని. ఎవరి గురించి అయితే ప్రార్థన చేశామో వారందరూ మీ సన్నిధికి తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మీ ఆత్మ నడిపింపు దయచేసి. పొందుకున్న తర్వాత అనేకులు మర్చిపోతున్నారు తండ్రి. వారు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మ నడిపింపు దయచేసి. అది మీ చిత్తమై ఉన్నదని ఎరిగి మీ చిత్త ప్రకారం వారు మీ సన్నిధికి వచ్చి మీ నామం మహింపరిచి మీ నామం తగిన మహిమా ప్రభావాలు ఆరోపించినట్లు కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యోన్య సహవాసం ఆయన కృప చొప్పున మిమ్మల్ని కరుణించి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని
మీరు చెల్లించే కృతజ్ఞతాస్తుతుల మూలముగా ఆయన అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదం పొందుకొని మీరు ధన్యులై దీవింపబడుదు ఆశీర్వదింపబడుదురు గాక. దేవుని దీవించును గాక.